Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామం పేరిట నీకును నీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. కీర్తనలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. Those who leave Yahweh and follow someone else we have more trouble. The book of Psalms chapter 16 verses 4. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే ఎవరైతే యెహోవాను విడిచిపెడతారో వారికి శ్రమలు సంభవిస్తాయని వాక్యము సెలవిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తును విడిచిన వారందరూ తమ సొంత నడవడికలో తప్పుడు మార్గాలను అనుసరించి శ్రమలను ఆహ్వానిస్తున్నారు. పాపపు జీవితాలలో మునిగిన వారులారా, యెహోవాను ఆశ్రయించుడి, మీకు క్షేమము కలుగుతుంది. ఆయన దయా సంపూర్ణుడు. శ్రమల నుండి విడిపించువాడు మన ప్రభువైన యేసుక్రీస్తే. ఉదాహరణగా చెప్పాలంటే, మనం ఒక నీడ క్రింద ఉన్నాము అనుకోండి, వర్షం పడుతుంది. అదే నీడలో నుంచి మనం బయటకు వెళ్తే వర్షం మన మీద పడుతుంది, మనం తడుస్తాం. అలాగే దేవుని నీడలో ఉన్న ఏ వ్యక్తికైనా క్షేమముగాను సంతోషకరముగాను ఉంటుంది. దేవుడి నీడ నుంచి విడిపోయిన వాడు దేవుని కాపుదలను పోగొట్టుకున్నవాడుగా ఉంటాడు. సాతాను చేతికి చిక్కుతాడు. ఎవరిని మృంగుదునా అని సాతాను గర్జింపు సింహము వలె తిరుగుతున్న సాతాను ఆ వ్యక్తిని పట్టుకొని గాయపరుస్తాడు, ప్రమాదాలకు గురి చేస్తాడు. కాబట్టి ప్రభువును విడిచి వేరొకరిని అనుసరించిన వారికి శ్రమలు కలుగుతాయని ఈ విధంగా వాక్యము చెప్తుంది. కాబట్టి దేవుని మార్గంలో నడవటమే క్షేమం. ప్రభువును విడిచిపెడితే అది ఎంతో అపాయం. కావున మనము కూడా మన జీవితాలలో ఎవరిని అనుసరించాలో ఎవరిని అనుసరింపకూడదో ఈ వాక్యం ద్వారా మనకు స్పష్టంగా వాక్యము సెలవిస్తుంది. మనం దేవుడిని అనుసరించిన ఎడల ఆయన మన రక్షకుడు, ఆయనే మనను రక్షించువాడు. ఆయన కాపుదలలో మనం భద్రముగా క్షేమముగా ఉంటాం. మన జీవితాలలో పాపములను విడిచి సొంత ఆలోచనలు కాకుండా దేవుని మీద ఆధారపడి లోబడి ఆయన చిత్తానుసారంగా జీవించాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మాకు ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రములు. ప్రభువా, నీ బలమును మాకు అనుగ్రహించి నీ ధైర్యమును మాకు అనుగ్రహింపమని ప్రార్థిస్తున్నామయ్యా. మిమ్ములను అనుసరించే విధముగా చేయండి. సాతాను మా మీద పన్నుచున్న క్రియల నుండి తప్పించి మమ్మలను కాచి కాపాడండి. మీ కాపుదల మాకు దయచేయమని, అట్టి మీ రక్షణయు మీ క్షేమాభివృద్ధిని మాకు దయచేస్తారని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.